సర్వోన్నతుడు సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియ తండ్రి మీకు వందనాలు. మరియు కుమారు ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులు మరి విశేషంగా ఈ 17వ దినములోనికి మమ్మను నడిపించిన మీ కృప కొరకు ప్రేమ కొరకు స్తోత్రాలు. ఈ దినమును చూడాలని ఆశపడిన వారు అనేక మంది మా మధ్యన లేరయ్యా. వారికంటే మేము భక్తులమని గొప్పవరమని కాదు, కానీ మా ఎడల మీకున్న విశేషమైన అపారమైన ఉచిత కృప మాత్రమే తిరిగి ఈ 17వ దినములో మీ సన్నిధిని మేము ఆరాధించడానికి అయా కారణమైంది. అయా అట్టి హేతువును జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించి ఎప్పుడైతే జీవము కలిగిన మీ మాటలను ధ్యానించడానికి ఆశపడుతున్నాం, మా జీవితాలకు అవసరమైన అయా ఇదిగో శ్రేష్టమైన అయా ఇదిగో ప్రభా పరిపూర్ణమైన పరిశుద్ధమైన మీ స్వరమును మానవాత్మను మానవ స్వరాన్ని మరుగుపరిచి మాకు వినిపింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి 16 దినములు ముగించుకున్న మనం తిరిగి 17వ దినములోనికి నడిపించబడ్డాం. ఈ దిన ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు 118వ సంకీర్తన మొదటి 9 చరణాలు, అలాగే రోమపత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 34 వచనాల ఈ భాగాన్ని మన పక్షమున ఉన్నవాడు అన్న ఈ అంశము మీద కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. ఏర్పాటు చేయబడిన మూల వచనం రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? ప్రియ విశ్వాసులారా, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి భరోసాను, ధైర్యాన్ని, గొప్ప ఆదరణను, మరుముఖ్యంగా క్రైస్తవ విశ్వాస ప్రయాణములో గొప్ప బలాన్ని కలుగజేసే ఒక అమూల్యమైనటువంటి మాట. ప్రియులరా, ఆ మాటకొస్తే ఈ రోమా పత్రిక పరిశుద్ధ గ్రంథములో ఒక ప్రత్యేకమైనటువంటి భాగం. అందులో ప్రత్యేకించి ఈ 8వ అధ్యాయము అనేది మరి ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా ఇది ఒక శిఖరము లాంటి అధ్యాయం. ప్రిన్స్ ఆఫ్ సెర్మన్స్ అని బిరుదు కలిగినటువంటి చార్లెస్ స్పర్జన్ గారు ఈ యొక్క అధ్యాయాన్ని గురించి మాట్లాడుతూ, ఒక బోధకుడు తన జీవితకాలంలో ఈ రోమాపత్రిక 8వ అధ్యాయానికి పరిమితమైతే కనుక అతని జీవితకాలంలో లెక్కలేని ప్రసంగాలు ఈ ఒక్క అధ్యాయం మీద చేయొచ్చటండి. ముఖ్యంగా అతని జీవితకాలపు పరిచర్య అంతా కూడా చేసే ప్రతి ప్రసంగము ఈ అధ్యాయం నుంచి తీసుకురావచ్చట. అంతటి విశేషమైనటువంటి అంశాలు, లక్షణాలు, మరి ప్రత్యేకించి దైవికమైనటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయముగా ఈ రోమపత్రిక 8వ అధ్యాయము మనకి కనపడుతుంది. ఈ అధ్యాయం అంతటిని కూడా మనము సంక్షిప్తంగా చెప్పుకోవాలి అని అనుకుంటే కనుక కొన్ని సబ్ హెడ్డింగ్స్ ఈ అధ్యాయానికి సంబంధించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఒక కొత్త ఆత్మీయ అనుభవము, ఒక క్రొత్త ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ యొక్క అధ్యాయంలో 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలో ఏ న్యూ వాక్, ఒక క్రొత్త నడకను గురించి మాట్లాడుతూ ఉంటాడండి. ఇప్పటి వరకు నడిచినటువంటి నడకను గురించి కాదు, యేసుక్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక క్రొత్త నడకను గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇవి ఇప్పుడు మనం చదివి వివరించడానికి ఈరోజు అంశం ఇది కాదు కనుక నేను దీనిని విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. దానిని మీరు ఒకవేళ ఆ సబ్ టైటిల్ ఆధారంగా మీరు ఇంటి దగ్గర ఆలోచించుకోగలిగితే అది ఎలాగో ఒక క్రొత్త నడకగా అనుగ్రహించబడిందో యేసుక్రీస్తునందు దేవుని మూలంగా మనకు అర్థమవుతుంది.
ఇక రెండవదిగా అదే రోమపత్రిక 8వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలలో ఏ న్యూ మైండ్ అన్నటువంటి టైటిల్ కనబడుతుంది. అంటే ఒక క్రొత్త మనసు అన్నటువంటి అనుభవము అందులో కనబడుతుంది. అదే రోమపత్రిక 8వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం చూస్తే ఏ న్యూ డ్వెల్లర్ అన్నటువంటి అనుభవము కనపడుతుంది. ఏ న్యూ ఇండ్వెల్లర్ అంటే అంతర్వాసి, మనలో నివసించే ఒక కొత్త వ్యక్తి, పాతవి గతించిపోవడం, కొత్త సృష్టి కావడం, ఇకను జీవించేవాడను నేను కాదు క్రీస్తే జీవిస్తున్నాడు అన్నటువంటి ఒక క్రొత్త అనుభవం ఆ భాగంలో మనకి కనబడుతుంది. అలాగే 8వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల భాగాన్ని చూస్తే ఏ న్యూ ఆబ్లిగేషన్, ఒక క్రొత్త విధి లేదా కర్తవ్యము, ఒక క్రొత్త విధి కర్తవ్యము అన్నటువంటి ఆ అంశం అనుభవం మనకి కనబడుతుందండి. అలాగే 15-16 వచనాలు చూస్తే ఏ న్యూ రిలేషన్షిప్, ఒక క్రొత్త సంబంధం లేదా ఒక క్రొత్త సహవాసము మనకి అక్కడ కనబడుతుంది. అలాగే 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ న్యూ ఇన్హెరిటెన్స్, ఒక క్రొత్త స్వాస్థ్యము మనకి అక్కడ కనబడుతుందండి. అలాగే 18 నుంచి 25 వచనాలు మనం చూస్తే కనుక ఏ న్యూ ఫ్యూచర్, ఒక క్రొత్త భవిష్యత్తు మనకి ఆ భాగంలో మనకి కనబడుతుందండి. అలాగే 26-27 వచనాలు మనం చూస్తే ఏ న్యూ ప్రేయర్ కనబడుతుంది, ఒక క్రొత్త ప్రార్థన కనబడుతుంది. పరిశుద్ధాత్మ సహాయం చేత ఒక క్రొత్త ప్రార్థన అనుభవం మనకి కనబడుతుంది. అలాగే 28 నుంచి 34 వచనాలు చూస్తే ఏ న్యూ పర్పస్, ఒక క్రొత్త ఉద్దేశం మనకి కనపడుతుందండి ఆ భాగంలో. అలాగే 35వ వచనం నుంచి 38వ వచనం మనం చూస్తే ఏ న్యూ బిలీఫ్, ఒక క్రొత్త నమ్మకం, ఇప్పటి వరకు ఉన్నటువంటి నమ్మకము స్థానంలో యేసుక్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక క్రొత్త నమ్మకం, ఒక క్రొత్త విశ్వాసం మనకి కనపడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఇందాక చెప్పినట్లుగా రోమా పత్రిక ముఖ్యంగా ఈ 8వ అధ్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటిలో కూడా పండితుల అభిప్రాయ ప్రకారం కూడా ఇది ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది అనేటువంటి సంగతిని గుర్తు చేస్తున్నాను. ఈ పత్రికలో ముఖ్యంగా 8వ అధ్యాయము మరొక ప్రత్యేకమైన విశేషమైనటువంటి స్థితిని కలిగి ఉంది. ఈ మొదటి వచనము తీర్పు లేదు అని ప్రారంభమవుతుందండి. ఈ మొదటి వచనము తీర్పు లేదు అని ప్రారంభమవుతూ చివరి వచనం 38-39 వచనాలు మనం ఆ భాగాన్ని చూస్తే కనుక కలిపి ఉంటాయి కనుక ఎడబాటు లేదు అన్నటువంటి మాటతో ఇది ముగుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రత్యేకించి మనము చదువుకున్నటువంటి ఈ టెక్స్ట్లో అనగా 31 నుంచి 34 వచనాలు లేదా 35 వచనాల భాగాన్ని చూస్తే ఒక 5 ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు కనబడుతూ ఉంటాయండి. ఒక 5 ప్రత్యేకమైన ప్రశ్నలు కనబడుతూ ఉంటాయి. 31వ వచనంలో 8వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అన్న ఒక ప్రశ్న మనకి కనబడుతుంది. 32వ వచనంలో ఇంకొక ప్రశ్న మనకి కనబడుతుంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనితీయక మనకందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు, మనకు విరోధి ఎవడు, అలాగే సమస్తము ఆయనతో పాటు మనకు ఎందుకు అనుగ్రహించడు. 33వ వచనంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు అలాంటి ప్రశ్న కనబడుతుంది. 34లో శిక్ష విధించేవాడు ఎవరు. 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపువాడు ఎవడు. ఒక 5 ప్రశ్నలు ఈ యొక్క అధ్యాయపు ముగింపులో మనకి కనపడుతూ ఉంటాయండి. ప్రియ విశ్వాసులారా, ఇవన్నీ కూడా మన పక్షముగా దేవుడు జరిగించినటువంటి కార్యాల గురించి లేదా ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశాల గురించి లేదా ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మన ధ్యానాంశం దేవుడు మన పక్షంగా ఉంటుండగా మనకు విరోధి ఎవడు అంటే క్రైస్తవునికి విరోధులు లేరని ఈ వచనం అర్థం చెప్తుందా? క్రైస్తవునికి విరోధులు అసలు ఒక విశ్వాసికి విరోధులు ఎవరు ఉండరని ఈ వచనం చెప్తుందా? అలా ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ విరోధులు ఉండేది విశ్వాసకే. ప్రపంచంలో ఎక్కువ అత్యధికమైనటువంటి విరోధులు ఎవరికి ఉంటారండి? విశ్వాసకే ఉంటారు. అంటే ఇక్కడ వాక్యము తప్పు చెప్తుందా? ఇట్లుండగా ఇవన్నీ చెప్పిన తర్వాత ఇలా ఉంటుండగా దేవుడు మన పక్షంగా ఉంటుండగా మనకు విరోధి ఎవడు అంటే విశ్వాసికి విరోధులే లేరా? విరోధులు లేనటువంటి అజాత శత్రువా విశ్వాసి అంటే ఖచ్చితంగా కాదు. దాని అర్థము కూడా అది కాదు. విరోధులు లేరని కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే మనకు ఎవరెవరు విరోధులుగా ఉన్నారో అక్కడ ఆ వచనంలో చెప్తూ ఉంటాడు. ప్రధానులతో మనం పోరాడుతున్నామటండి, అధికారులతో పోరాడుతున్నామటండి, అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడుతున్నామటండి, ఆకాశ మండలమందులు
దురాత్మల సమూహంతో పోరాడుతున్నామటండి. ఈరోజు క్రైస్తవ విశ్వాసి లోకంలో ప్రతి క్షణము పోరాడుతుంది. క్రైస్తవ విశ్వాసి లోకంలో ఉన్నటువంటి ప్రతి అంశముతో పోరాడుతున్నాడు. శారీరక ఆశలతో పోరాడుతున్నాడు, శారీరక కోరికలతో పోరాడుతున్నాడు, ఆత్మకు విరుద్ధమైనటువంటి అంశాలతో పోరాడుతున్నాడు. అలాగే ఇంకా అనేకమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులతో క్రైస్తవ విశ్వాసి నిరంతరము పోరాడుతూనే ఉన్నాడు అన్నది మనము అనుభవిస్తున్నా, చూస్తున్నా, వాక్యము చెప్తున్నటువంటి సత్యం. అంతెందుకు ఈ పోరాటాలు, ఈ శత్రువులు మనలోనే ఉన్నాయి, మన అంతరంగంలో ఉన్నాయి, మన శరీరంలో ఉన్నాయి, మన ఆలోచనలలో ఉన్నాయి, మన నడతలో ఉన్నాయి, మన ప్రవర్తనలో ఉన్నాయి. మన జీవితం అంతా మనము ఇట్టి శత్రువులతో, ఇట్టి విరోధులతో పోరాటము సలుపుతూనే మనము ముందుకు సాగుతున్నాం. అలా అయితే మరి ఇట్లుండగా దేవుడు మన పక్షంగా ఉంటుండగా మనకు విరోధి ఎవడు అని ఎందుకు వాక్యం చెప్తుంది అంటే, ప్రియులరా, మన పక్షమున దేవుడు ఉండగా, అంటే ఒక బలవంతుడైనటువంటి దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, శాసనకర్త అయినటువంటి దేవుడు, మరణమును గెలిచినటువంటి సమర్థుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆయనను గురించి మాట్లాడడానికి, పొగడడానికి మన భాష సరిపోదు, మనకు సమయం సరిపోదు, మనకు ఓపిక కూడా సరిపోదు. ఇన్ని విశేషమైనటువంటి గుణ లక్షణాలను, మన ఎడల కృపా ప్రేమలను కలిగి ఉన్నటువంటి ఒక బలవంతుడైనటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడండి. చాలాసార్లు ఎవరైనా ఒక మంచి బలమైన వ్యక్తి, అంటే ఆర్థికంగా కానీ, అధికారపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఒక బలమైన వ్యక్తి మన వెనకాల ఉన్నారనుకోండి, ఇక అలాంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఈ లోకంలో మనం చూడలేం. ఎందుకంటే నాకు ఎదురు లేదు, నాకు ఏమైనా సరే వెనకాల చూసుకుంటాడు, నన్ను ఎవడు కూడా ఏమీ చేయలేడు, ఎందుకంటే నా వెనకాల ఎవరున్నారో చూసుకోండి. ఇక్కడ ఆ వ్యక్తికి విరోధులు లేరని కాదు, ఇక్కడ దేవుడు మన పక్షంగా ఉంటుండగా మనకు విరోధి ఎవరు అంటే విశ్వాసికి విరోధులు లేరని కాదు, ఆ విరోధుల కంటే బలమైన దేవుడు మన ప్రక్కన ఉన్నాడు. ఆ విరోధుల కంటే శక్తివంతమైన దేవుడు, ఆ విరోధుల కంటే సర్వశక్తిమంతుడు. అసలు సృష్టికర్తే మన పక్షంగా ఉంటుండగా ఈ సృష్టిలో ఎవ్వరు మనకు విరోధులు అవుతారు చెప్పండి? ఏమండి, మా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, రాష్ట్రపతి గారు మన పక్కన ఉన్నారనుకోండి, ఇక మనకి ఏంటి లోటు? అందుకని అంటారు, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్లేదటండి. అలాగే మన పక్షంగా ఒక బలవంతుడు ఉన్నాడు అనుకోండి, ఎవరికి భయపడం. మన పక్షంగా ఒక డబ్బున్నాడు ఉన్నాడు అనుకోండి, ఎవరికి భయపడం. మన పక్షంగా ఒక అధికారి కానీ, లేదంటే ఒక నాయకుడు కానీ ఉన్నారనుకోండి, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా చాలాసార్లు మన యొక్క లైఫ్లో చూస్తూ ఉంటామండి. ఒక మనిషిని గురించి, ఇప్పుడుండి రేపు పోయే అధికారిని గురించి, ఇప్పుడుండి రేపు పోయే బలమైన వ్యక్తిని గురించి, ఇప్పుడుండి రేపు పోయే జ్ఞానవంతుని గురించి, ధనవంతుని గురించే మనం ఇంత గొప్పగా ఫీల్ అయితే, శాశ్వతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఒకవేళ మన పక్షంగా ఉంటే ఈ లోకమును ఎవరు విరోధులు అవుతారు మనకి? ఒకవేళ విరోధులైతే మాత్రం గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఎంత మాత్రపు మాడవు? ఈరోజు ప్రియ విశ్వాసులారా, ఇలాంటి ఒక కాన్సెప్ట్ని రోమా సంఘానికి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, మీ విశ్వాస జీవితంలో పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, శత్రువులు ఉంటారు, సమస్యలు ఉంటాయి, శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. వాటన్నిటికంటే వాటిని మించినటువంటి బలవంతుడైనటువంటి దేవుడు మీ పక్షంగా ఉన్నాడు కనుక మీ జీవితంలో సమస్య కానీ, శ్రమ కానీ, వ్యాధి కానీ, ఇబ్బంది కానీ, ఒకవేళ శత్రువు కానీ, లేదా సాతాను యొక్క శక్తులు కానీ, మీ జీవితంలో ఏవి ఎదురొచ్చినా దేవుడు మన పక్షంగా ఉంటుండగా మనకు విరోధి ఎవడు? మన పక్షంగా ఆయనే జయాన్ని ఇస్తాడు, మన పక్షంగా ఆయనే నెమ్మదినిస్తాడు, మన పక్షంగా ఆయనే పోరాడతాడు, మన పక్షంగా అన్నీ కూడా ఆయన చేసుకుంటాడు, మనం ఏమీ కూడా చేయవసరం లేదు అన్న గొప్ప శ్రేష్టమైనటువంటి దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటాడు. జకర్యా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట, 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతుంటాడు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. ఎంత గొప్ప ప్రొటెక్షన్, ఎంత గొప్ప స్ట్రెంగ్త్ మనకి ఆయన, ఎంత గొప్ప బలవంతుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట అండి. తన ప్రజల విషయమై ఆయన నిలబడి మన ప్రక్కన,
మన బలహీనతలలో, మన శక్తిహీనతలో, మన నిస్సహాయతలో మన పక్షంగా నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో నా విశ్వాసిని, లేదా నా కుమారుణ్ణి, లేదా నా కుమార్తెను, నా బిడ్డను ముట్టినవాడు దేనితో సమానం అండి? నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. కనుగుడ్డును ముట్టినప్పుడు అసంకల్పితంగా ఏమైపోతుందండి? రెప్ప మూసిపోతుంది. ఇది ఏ సమయంలోనైనా అంత అలర్ట్గా ఉంటుంది రెప్ప. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కనుగుడ్డును టచ్ చేయడానికి అది సమ్మతించదు. నీవు బలహీనంగా ఉన్నా, నీవు నీరసంగా ఉన్నా, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, నీవేదో పనిలో ఉన్నప్పటికీ అసలు నీ కంటి మీద నీ కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏదో పనిలో ఉంటావు. అలాంటి సమయంలో కూడా ఆటోమేటిక్గా నీ కంటి మీద నలుసు కానీ, ఏదైనా దోమ కానీ, ఈక్ కానీ వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? కనురెప్ప వెంటనే కన్నును ప్రొటెక్ట్ చేయడానికి అది మూసిపోతుంది. ప్రియవిశ్వాసులారా, నీ శరీరంలో ఒక అవయవమే దాని భాగాన్ని, దాని సున్నితత్వాన్ని కాపాడుకోవడానికి ఎంత అలర్ట్గా ఉంటే, నీ కొరకు తన ప్రాణం ఇచ్చినటువంటి ప్రభువు నీ పక్షంగా ఉండి ఇంకెంత నీ ఎడల తన ప్రేమను చూపించడానికి మరి సిద్ధంగా ఉంటాడు. అలాంటి ఒక దేవుడు, అలాంటి ఒక బలవంతుడైన దేవుడు, అలాంటి ప్రాణం ఇచ్చిన దేవుడు, అలాంటి కృప కలిగిన వాడు, అలాంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఏకంగా మన పక్షంగా ఉంటుండగా మనకి ఎవరు కూడా విరోధులు లేరు, ఎవరు కూడా మరి ఎదురు లేదు. ఎలాంటి సమస్యలైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా మనకు ఎలాంటి సమస్య లేదు. ఇది ఒక ఛాలెంజ్, ఇది ఒక సవాలు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను మనకు కలిగిన ధైర్యం ఏదనగా యేసుక్రీస్తునందు దేవుని ప్రేమ మాత్రమే అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ విశ్వాసిగా ఈ విశ్వాస జీవన ప్రయాణంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు, అనేకమైనటువంటి ఉపద్రవాలు గుండా నీవు ప్రయాణిస్తున్నప్పుడు, అనేకమైనటువంటి పరిస్థితుల గుండా నీవు ప్రయాణిస్తున్నప్పుడు నీవు దేనికి భయపడాల్సిన, దిగులు పడాల్సిన, జడియాల్సినటువంటి అవసరం లేదు. వాటన్నిటి నుంచి నేను తప్పించడానికి, నీ పక్షంగా వాటన్నిటితో పోరాడడానికి, నీకు జయాన్ని కలుగు చేసి నెమ్మదినివ్వడానికి ఆయన నిరంతరము నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోని దేవునిగా ఆయన ఉన్నాడు. కనుక ఈ మాట మనము ప్రభువులో విశ్వాసులంగా మరింత బలపరచబడడానికి ఇది ఎంతో ఉపయుక్తమైనటువంటి మాట, సంగతి అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. చూద్దాం ఆయన మన పక్షంగా ఎలా వ్యాజ్యమాడతాడు. మనం కొన్ని విషయాలను చూచి మనము ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగిపోవడానికి సిద్ధపడదాం. ప్రియులారా, ఆదికాండం 4వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. సాధారణంగా మనం పోరాడతాం, ఒక పక్షంగా ఉండి ఎవరైనా మనం నమ్ముకున్నారనుకోండి, ఒక పక్షంగా ఉండి పోరాడతాం. ఒకవేళ ఆ వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, మనం ఎవరి పక్షంగా నిలిచి పోరాడుతున్నామో ఆ వ్యక్తి చచ్చిపోతే మనం ఏమంటాం? అసలుడే పోయాడు, మనకి ఎందుకు గొడవలు? ఏమనుకుంటామండి? అసలుడే పోయాడు, మనకి ఎందుకు వచ్చింది గొడవలు? వాడితో మనం కలిసిపోయాం, ఎందుకంటే వాడు మనం చాలా కాలం ఈ లోకంలో కలిసి ఉండాలనుకుంటాం. కానీ ఇక్కడ హేబేలు చనిపోయాడు. చంపేసింది ఎవరు? కయీను. చచ్చిపోయినడు హేబేలు, చంపినడు కయీను, నాకెందుకు అని అనుకున్నాడు దేవుడు. చచ్చిపోయినడు హేబేలు, చంపినడు ఎవరు? కయీను, నాకెందుకు అనుకున్నాడా? అలా అనుకోలేదు. కయీనుని పిలిచి నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అన్నాడు. నా తమ్ముడైన హేబేలుకు నేను కావలివాడినా అన్నాడు. నీవు చంపినటువంటి నీ తమ్ముని రక్తము భూమిలోంచి మొర్ర పెడుతూ ఉన్నది. నిర్దోషి అయినటువంటి నీ తమ్ముని రక్తమును భూమి మీద ఒలికించావు కనుక ఈ భూమి మీద నీవు శాపగ్రస్తునిగా ఉంటావు, దేశ దిమ్మరిగా ఉంటావు, దిక్కుమాలని వాడిగా ఉంటావు. నన్ను ఎవడైనా చంపేస్తే బాగుండు అన్నటువంటి దుస్థితి నీది అని హేబేలు పక్షంగా న్యాయమైనటువంటి ప్రతీకారాన్ని దేవుడు తీరుస్తున్నాడు. నువ్వు అనుకుంటావు నేను బలహీనుడిని, నా పక్షంగా ఎవరు లేరు, నేను శక్తిహీనుడిని, నా పక్షంగా ఎవరు మాట్లాడరు, నన్ను ఎవరేం చేసినా పట్టించుకునేవాళ్ళు లేరు అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ పక్షంగా నిలిచి నీ శత్రువుతో వాదిస్తాడు, నిన్ను శ్రమ పెట్టిన వారితో పోరాడుతాడు. ఈ విశ్వాసి, నీకు హాని చేసిన వానితో ఖచ్చితంగా ఆయన ప్రతీకార చర్యను చేపడతాడు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. చనిపోయినటువంటి హేబేలు నాకెందుకులే, ఒక అన్న తమ్ముడిని చంపాడు నాకెందుకులే, వాళ్ళు చూసుకుంటారులే నాకెందుకులే అని దేవుడు ఊరుకోలేదు. హేబేలు పక్షంగా, చనిపోయినటువంటి చంపబడినటువంటి హేబేలు పక్షంగా, అతని రక్తపక్షంగా దేవుడు ఆ కయీనుతో వ్యాజ్యమాడుతున్నాడు, కయీనుతో పోరాడుతున్నాడు. అంతేకాదు కయీనుకు ప్రతీకారాన్ని
తీరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ దేవుడు నమ్మదగినవాడు. నీ స్నేహితుడు నీ పట్ల ఇంత నమ్మకంగా పనిచేయలేకపోవచ్చు. నీ తల్లిదండ్రులు నీ పట్ల ఇంత నమ్మకంగా ఉండకపోవచ్చు. నీకు భార్య, నీకు భర్త, నీ పిల్లలు నీ పట్ల ఇంత నమ్మకంగా వారు జీవించకపోవచ్చు. కానీ నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు కలిగి ఉన్న దేవుడు ఖచ్చితంగా నీ పక్షంగా ఆయన ఎవరితోనైనా పోరాడడానికి, ఎంతవరకు అయినా పోరాడడానికి, ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన కొరకు తన సొంత కుమారుణ్ణే ఇయ్య వెనుతీని, ఆ 32 వచనంలో 8:32లో ఆయన మన కొరకు తన సొంత కుమారుణ్ణే ఇయ్యడానికి వెనుతీయని దేవుడు ఆయనలో సమస్తాన్ని మనకు అనుగ్రహించడానికి ఎందుకు వెనకడతాడు? నిజమే, తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు సిలువలో బలియాగంగా సమర్పించిన దేవుడు మన కొరకు ఆయన ఎంతకైనా తెగించి మన పక్షంగా వ్యాజ్యమాడతాడు, పోరాడతాడన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండవది, ఆయన మన పక్షంగా ఎలా పనిచేస్తాడు. చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ తెలిసిన విషయాలు. కానీ ఆయా సందర్భాలను బట్టి మన జీవితాలలో అన్వయించుకోవడానికి ఇది సందర్భం కనుక మరి ఒక మారు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 4-9 వచనాలు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 4-9 వచనాలు. అది మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్న సందర్భం. మోషే అన్న అహరోను, అక్క మిరియాము ఒక కూటమిగా ఏర్పడి మోషే చేసిన పని కొరకు వారు సనుగుకుంటున్నారు, విరోధముగా మాట్లాడుతున్నారు. మోషేకు వ్యతిరేకంగా వారు ఒక కూటమి కట్టారు. బహుశా ఆ నోట ఈ నోట ఇలా నీకు వ్యతిరేకత ఉంది, నీ పైన ఎలిగేషన్ వచ్చింది అని మోషేకు చెప్పుంటారు. మీ అన్న మీ అక్క నీ మీద ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పుంటారు ఖచ్చితంగా. కానీ మోషే మాట్లాడలేదు. ఎందుకంటే అదే వచనంలో చూస్తాం, అతడు భూమి మీద మిక్కిలి సాత్వికుడు, అంతటి సాత్వికుడు ఎవరు లేరటండి. కనుక అతడుకు దేవుడిచ్చినటువంటి ఆ గుణము వలన పోన్లే అన్నే కదా, పోన్లే అక్కే కదా అని సమర్థించుకుని మాట్లాడుకున్నాడు. మోషే సహించాడు, మోషే విడిచిపెట్టాడు, మోషే పట్టించుకోలేదు. కానీ మోషే నమ్మిన దేవుడు మాత్రం ఊరుకోలేకపోయాడు. మోషే ఆరాధిస్తున్న దేవుడు మాత్రం, మోషేను పిలుచుకున్న దేవుడు మాత్రం మోషేను ఇంకొకరు అలా అనుకుంటుంటే భరించలేక పిలిచాడు. నా సన్నిధికి రండి మీరు ఒకసారి అన్నాడు. అహరోను మిరియాములు మోషేతో సహా దేవుని సన్నిధికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? మోషే పక్షంగా ఎవరు లేరనుకుంటున్నారా? నా సేవకుని పక్షంగా ఎవరు లేరనుకుంటున్నారా? నా దాసుని పక్షంగా ఎవరు లేరనుకుంటున్నారా? నా దాసునికి వ్యతిరేకంగా మీరు ఎందుకు విరోధముగా మాట్లాడడానికి తెగించారు? ఒక అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, భార్య, భర్త, వీరిలో ఎవరు కూడా ఎంత తెగువ కలిగి అడగరు. ఎందుకులే విరోధం, ఎందుకులే గొడవలు. కానీ మోషేను వారు విరోధముగా మాట్లాడి వారికి విరోధంగా లేచి మరి అతనిని బాధ పెడుతుంటే మోషే కోపం రాలేదు. కానీ మోషే పక్షంగా ఉన్నటువంటి దేవునికి కోపం వచ్చింది. మోషే పక్కనే ఉన్నటువంటి దేవునికి మరి చాలా ఆయాసం కలిగింది. వారిని పిలిచి గద్దించి పనిష్ చేస్తున్నాడు. గమనించి ప్రియ విశ్వాసి, నీ పైన సనుగుకున్నది నీ సొంత వారైనా ఆయన చూస్తూ ఊరుకోవడం. నీ పైన విరోధంగా లేచింది అయిన వారైనా, కావలసిన వారైనా, తెలిసిన వారైనా ఆయన ఎంత మాత్రం కూడా టాలరేట్ చేయడానికి ఇష్టపడు. ఖచ్చితంగా నీ మీదకు లేచిన వారి ఎడల నీ పక్షంగా ఆయన సమాధానం చెప్తాడు, లేదా ప్రతీకారం తీరుస్తాడు. ఖచ్చితంగా వారిని పనిష్ చేస్తాడు. కనుక ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వారిలాగా అన్నారు, వీరిలా అన్నారు, వారేదో చేశారు అని నీవు ఇంటర్ఫీర్ అవ్వడానికి ప్రయత్నించుకో. ఎందుకంటే ఇక్కడ నీకు పని లేదు. పని అంతా ఎవరిది? నీ దేవునిది. నీవు మాట్లాడితే 2 మాటలే మాట్లాడతావు. నీ దేవుడు మాట్లాడితే అవతలుడు మాట్లాడకుండా మాట్లాడతాడు. నిజంగా మోషే మాట్లాడితే సహోదరుల మధ్య గొడవలు వచ్చాయేమో, కానీ దేవుడు మాట్లాడాడు. కనుక ఇక ఎప్పుడు ఆ మోషే మీద అన్న, అక్క తిరగబడకుండా దేవుడు చక్కటి బుద్ధి చెప్పాడు, చక్కటి సమాధానం ఇచ్చాడు. నిజమే ప్రియ విశ్వాసన, చెప్పండి. ఇప్పుడు ఇట్లుండగా, ఎంత గొప్ప దేవుడు ఉండగా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఉండగా, ఎంత ఆదరణకర్త ఉండగా, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేశారని, ఎవరో విరోధం అయిపోయారని ఎందుకు నువ్వు అనవసరంగా వరి అవుతున్నావు? నీ దేవుడు నీ మీద మాట ఈగ వాలనియని దేవుడు అనమాట అండి. నీ మీద ఒక మాట కూడా పడనియని దేవుడు. అంత నిన్ను ఆయన యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా తన ప్రజల చుట్టూ
ఉంటాడండి. ఆయన నీ మీద నిన్ను ముట్టుకుంటే ఆయన కనుగుడ్డును ముట్టుకున్నంత స్పీడ్గా రియాక్ట్ అయిపోతాడండి. ఎంత రెప్ప మాల్చడం అంట సెకండ్లో 1000 వంతటండి. సెకండ్ అంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది కదా. రెప్ప మాల్చడం ఏంటండి? రెప్ప మాలే సమయం ఎంతటండి? అలాంటి ఒక సెకండ్లో 1000 వంతటండి. అసలు దానిని మనం కాల్కులేట్ చేయలేం. అంత స్పీడ్గా రియాక్ట్ అవుతాడటండి. కనుగుడ్డును ముట్టువాడు, నిన్ను ముట్టువాడు కనుగుడ్డును ముట్టువాడు అంటే మనల్ని ఎవడైనా ముడుతుంటే, ఎవడైనా మనకు విరోధంగా మాట్లాడుతుంటే, ఎవడైనా మనకు విరోధంగా ప్రవర్తిస్తే రెప్ప ఎలా పడిపోతుందో అలాగే సెకండ్లో 1000 వంతు అంతకంటే స్పీడ్గా దేవుడు మన పక్షంగా అవతల వారితో రియాక్ట్ అయిపోతాడటండి. ఎంతకంటే ఎవరుంటారు చెప్పండి? నీకు నాకు ఎంతకంటే గొప్ప దేవుడు ఎవరుంటారు? నీకు నాకు ఎంతకంటే శక్తివంతుడు ఎవరుంటారు? నీకు నాకు ఎంతకంటే బలవంతుడు ఎవరుంటారు? నీకు నాకు నీ పక్షంగా నా పక్షంగా ఎంతకంటే ఫైట్ చేసే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇలాంటి ఒక గొప్ప శక్తివంతుడిని విడిచిపెట్టి మనము శక్తిహీనుల వైపు చాలాసార్లు పరుగులు పెడుతూ ఉంటాం. ఇట్లుండగా హేబేలును చూసాం. హేబేలు విషయంలో దేవుడు రియాక్ట్ అయినటువంటి విషయాన్ని చూసాం. మోషేని చూసాం. మోషే పక్షంగా దేవుడు రియాక్ట్ అయిన విషయాన్ని చూసాం. ఇట్లుండగా ఏమంటాం? ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు ఇలాంటి ఒక భరోసా మనకి ఇస్తున్నప్పుడు, ఇలాంటి ఒక కాపుదల మన పక్షంగా ఆయన కలిగి ఉన్నప్పుడు, ఇలాగ రియాక్ట్ అయ్యే దేవుడు మన పక్షంగా వాదించి వ్యాజ్యమాడి అవతల వారిని పనిష్ చేయగలిగినటువంటి శక్తిమంతుడు మన పక్షంగా ఉంటుండగా ఇక మాట్లాడడానికి ఏముంది చెప్పండి? నిజమే, ఆయన మన పక్షంగా పోరాడేవాడు, యుద్ధం చేసేవాడు, జయించేవాడు. ఇంకో విషయాన్ని చూద్దాం. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. ఆ మొదటి వచనం నుంచి మనం చూస్తే ఆ దేశంలో కరువు వచ్చింది. ఈ షూనేమీరాలు ఎలీషాకు మేడగది కట్టించి అతను ఉండడానికి కావలసిన ఏర్పాటు చేసి దేవుని కృపను బట్టి ఒక బహుమానాన్ని పొందుకున్నటువంటి షూనేమీరాలు ఆ దేశంలో కరువు వచ్చిందని ఇంకో దేశానికి వెళ్ళిపోయింది. కరువు తీరిపోయిన తర్వాత తిరిగి మరలా తన దేశానికి వచ్చింది. ఈ లోపుగా తన పొలాన్ని, తన ఇంటిని, తనకున్న ఆస్తిని ఆ ప్రక్కన ఉన్న వారు ఏం చేశారండి? ఆక్యుపై చేశారు, ఆక్రమించేశారు. ఏం చేయాలా అడిగితే పక్కన వాళ్ళు బలవంతులు, వాళ్ళు చాలా మాటకారులు, వాళ్ళని మనం ఏమీ చేయలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక రాజు దగ్గరికి వెళ్ళింది. అప్పటికే దేవుడు ఎలీషా ద్వారా షూనేమీరాలు జీవితంలో చేసిన అద్భుతాన్ని గురించి రాజుకు చెప్తున్నాడు. కరెక్ట్గా అదే టైంలో ఆ లోపలికి రాజ దర్బార్లోనికి వచ్చింది. వెంటనే ఆ దాసుడు రాజును చూచి, ఇప్పటివరకు నేను చెప్తున్నానే ఆ స్త్రీ ఈమె అన్నాడు. ప్రియవిశ్వస్తులారా, ఎంత అద్భుతమైన దేవుడు అంటే, మనం వెళుతున్నటువంటి ఆ వ్యక్తితో మనకు పరిచయం అవసరం లేదు. నీ దేవునితో నీకు పరిచయం ఉంటే చాలు. మనం వెళుతున్న ప్రదేశంలో నీకు నాకు పరిచయాలు అవసరం లేదు. నీ దేవునితో నీవు సంబంధాన్ని కలిగి ఉంటే చాలు. రాజు ఎవరో తెలీదు, అలాగే ఈమె ఎవరో రాజుకు తెలీదు. అది ఒక సందర్భాన్ని దేవుడు క్రియేట్ చేశాడు. చూసిన వెంటనే ఈమె ఆమన్నాడు, ఎందుకు వచ్చావమ్మా? నా ఆస్తి, నా పొలం, నా ఇల్లు ఆక్రమించేశారండి. వెంటనే ఒక న్యాయాధిపతిని పిలిచాడు. ఈమె కూడా వెళ్ళి ఎవడు ఈమె ఆస్తును ఆక్రమించాడు, ఈమె ఇంటిని ఆక్రమించాడు, అవన్నీ సెటిల్ చేసి ఆమెకి ఇచ్చాయి. ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా అండి? ఆ వచనాలు, ఆ కరువు దినములలో పంట అంతా కూడా, కరువు దినాలు పంట పండుద్దా? పంట పండన దినాలనే కరువు దినాలు అంటారు కదండి. కానీ అక్కడ ఏం రాయబడింది? ఆ కరువు దినాలలో ఉన్నటువంటి పంట అంతా కూడా ఆమెకు ఇప్పించమన్నాడు. ఇలాంటి వ్యక్తి నీకు లోకంలో ఉంటాడా? నీ సొంతోడైనా నీ సెంటు భూమిని లాగేసుకోవడానికి చూస్తాడు. ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి 2 పిల్లలు ఒక అంగుళం భూమి కొరకు కొట్టుకి చచ్చిన సందర్భాల్లో మీకు తెలుసా? నీ రక్త సంబంధి, లేదంటే నీ యొక్క బంధువులు, నీ స్నేహితులు, నీకు నెలవైన వారు నీ ఆస్తిని, నీ ప్రాపర్టీని, నీ డబ్బును, లేదంటే నీకున్నటువంటి దేనినైనా లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ దినముల్లో ఇలాంటి ఒక నమ్మదగిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడని నీకు తెలుసా? ఇలాంటి నమ్మకమైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడని నీకు తెలుసా? ఎవరో తెలియనటువంటి స్థానంలో, ప్రదేశంలోనికి ఆమె వెళ్ళినప్పుడు దేవుడు ఆ రాజుతో మాట్లాడి ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేసి పక్షముగా వ్యాజ్యమాడి ఆస్తిని అంత ఇప్పించడం మాత్రమే కాదు, పండని పంటను, ఆ 7 సంవత్సరాలు కరువు ఉందో లేదంటే 10 సంవత్సరాలు కరువు ఉందో, ఆ పంట ఉజ్జాయింపుని యావరేజ్గా సంవత్సరానికి ఎంత పండుతుందో భూమి లెక్కలు వేసేసి రాజు యొక్క ఖజానాలోంచి చెల్లించేశారంతే. ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి దేవుడు మన పక్షంగా ఉంటుండగా కరువుని భయపడుతున్నావా? ఇబ్బందిని భయపడుతున్నావా? కొరత అని భయపడుతున్నావా? లేమి అని భయపడుతున్నావా? ఇంకా ఏదో లేదని భయపడుతున్నావా? దేనికోసం భయపడుతున్నావు? కరువులో సహితము పండని పంటను నీ కొరకు ఇచ్చే దేవుడు, ఏ దిక్కు లేనటువంటి నీ పక్షంగా వ్యాజ్యమాడి నీకు న్యాయము చేసే గొప్ప దేవుడు అన్న సంగతిని
మాట్లాడుతున్నాను. 9వ సంకీర్తన 3వ చరణంలో ఇదే అంటాడండి, యెహోవా మన పక్షమున వ్యాజ్యమాడి ఆయన ఏం చేస్తాట, న్యాయము చేస్తాడు అన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేనికి భయపడద్దు, దేనికి దిగులు పడద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడని మాత్రం విశ్వసించు. అది నీ జీవితంలో ఒక గొప్ప మేలైనటువంటి ఆ స్థితిని అనుగ్రహిస్తుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం, ఇది దావీదు ఎక్స్పీరియన్స్. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం, ఇది దావీదు ఎక్స్పీరియన్స్ అండి. ఫిలిస్తీన్ల పక్షంగా ఎవరున్నారు? ఫిలిస్తీన్ల పక్షంగా ఎవరున్నారండి? 6 మూరల జానడు ఎత్తున్నటువంటి యుద్ధశూరుడు, బలవంతుడు, పరాక్రమవంతుడు, 40 దినాల నుంచి సవాలు చేస్తూ ఇశ్రాయేలు ప్రజలను, రాజులను భీతులను చేస్తున్నటువంటి ఒక గొప్ప శూరుడు ఉన్నాడండి. దావీదు పక్షంగా ఎవరున్నారు? ఎవరు లేరు. సౌలేమో అంతఃపురంలో తలిపేసుకున్నాడు. ఈ సైనికులందరూ కూడా ఒక కేకేస్తుంటే ముందుకు వస్తున్నారు. పాపం ముందుకు వస్తున్నారు. ఒక కేకేస్తాడు అనుకోండి, 1 కిలోమీటర్ ముందుకు వస్తే 10 కిలోమీటర్లు పారిపోతున్నారు. ఇది దావీదు పక్షంగా ఎవరు లేరు. దావీదు వెనకాల ఎవ్వరు లేరు. కానీ చాలాసార్లు మనం ఎలా అనుకుంటామంటే, సమస్య ఏదన్నా మన మీదకి వస్తుంది అనుకోండి, ఎవరున్నారండి నాకు అంటాం. దావీదుకి ఎవరున్నారు? దావీదు వెనకాల ఉన్న ఇశ్రాయేలు సైన్యం వచ్చిందా? పోనీ రాజు వచ్చాడా? కనీసం దావీదు అన్నదమ్ములు వచ్చారా? ఎవరు రాలేదు. దావీదు సింగిల్గా బయలుదేరాడు. 6 మూరల జానడైనటువంటి గొలియాతును జయించడానికి ఒక చిన్న బాలుడు వడిసెలను పట్టుకుని 5 రాళ్ళు ఎరుకుని ఒక చిన్న కర్ర పట్టుకుని మీదకి వెళ్ళిపోతున్నాడు. ఏంటి దావీదు ధైర్యం? ఏంటి దావీదుకున్నటువంటి ఆ యొక్క శక్తి? ఏంటి దావీదుకున్నటువంటి ఆధారం? ఏంటి? లాగిపెట్టి ఒకటి కొడితే కత్తి తిప్పవసరం లేదు. కత్తిని అలా కింద పెట్టి లాగిపెట్టి ఒకటి కొడితే దావీదు ఏమవుతాడు? మట్టి కరుచుకుపోతాడు. కానీ అలాంటి దావీదు ఆ మాట ఒక్కసారి చదువుతారా? ఆ మాట దయచేసి 47వ వచనం 17వ అధ్యాయం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని, యుద్ధము యెహోవాదే. నీకు కత్తులు ఉన్నాయి, నీకు సైన్యం ఉంది, నీకు ఈట్లు ఉన్నాయి, నీకు బల్లాలు ఉన్నాయి, నీకు డాలు ఉంది, నీకు కవచమే ఉంది. బట్ ఇవన్నీ రక్షిస్తాయని నీవు నా మీదకి వస్తున్నావు. నేను ఎలా వస్తున్నానో తెలుసా? ఆయన కత్తి చేత కానీ ఈటె చేత కానీ రక్షించేవాడు కాడు. ఆయన చిటికేస్తే ఫిలిష్తీయులందరూ పిట్టల్లాగా రాలిపోతారు. కనుక యుద్ధము యెహోవాదే. ఇంతవరకు దావీదు పక్షంగా ఎవరు లేరనుకున్నాం. కానీ ఇప్పుడు వాక్యం చెప్తుంది దావీదు పక్షంగా ఎవరున్నారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములన్నీ ఆయనవే. ఆయన సైన్యములు లెక్కింప సఖ్యము కానివి. మన ఊహకు అందనటువంటి సైన్య సంపత్తి అంతా కూడా ఆయనదే. అలాంటి దేవుడు మన పక్షంగా ఉన్నట్టండి. దావీదుకున్న ధైర్యం అదే. చాలాసార్లు మనం పిరికివారంగాను, బలహీనుడుగాను, అవిశ్వాసంగాను మిగిలిపోతూ ఉంటాం. కానీ దావీదు తాను బలహీనుడైనప్పటికీ తన హృదయము మాత్రం దేవుని యందు విశ్వాసములో అత్యంత బలమైనది. అదే బలంతో సాగిపోతున్నాడు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నన్ను ఎవరు కూడా ఏం చేయలేరు, యుద్ధము యెహోవాదే అని ముందుకు వెళ్ళిపోతున్నట్లుగా చూస్తున్నాం. 68వ సంకీర్తన 20వ చరణంలో అక్కడ అంటాడు, దేవుడు మన పక్షంగా పరిపూర్ణ రక్షణ మనకి కలుగు చేస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులకు దావీదు పక్షంగా దేవుడు కలుగు చేసిన రక్షణ ఎలాంటిదో తెలుసా అండి? ఒక కంప్లీట్ రక్షణ అనమాట అండి. పరిపూర్ణమైనటువంటి సాల్వేషన్. నిజమే, ఈరోజు అలాంటి దేవుడు, పరిపూర్ణ రక్షణ కలుగు చేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఇది నువ్వు గమనించగలిగితే విజయము నీదే, యుద్ధము యెహోవాది, విజయం మాత్రం నీది అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. ఇక 5వ విషయాన్ని కూడా చూద్దామండి. 5వ విషయాన్ని కూడా చూద్దాం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత అష్షూరు వారి దండుపేటలోనికి చొరబడి 185,000 మంది వారిని హతము చేసేసింది. కథ ఏంటి అంటే, అష్షూరు రాజు అయినటువంటి సన్హెరెబు సవాలు చేసి సైన్యాధ్యక్షుడైనటువంటి రబ్షాకేను పంపించి హిజ్కియా ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి దూషించి ప్రగల్భాలు పలికి హిజ్కియా మీదకు, యోధావారి మీదకు దండెత్తొచ్చాడు. హిజ్కియా చాలా కంగారు పడ్డాడు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ రోజు హిజ్కియాతో దేవుడు అన్నాడు, నీవు కత్తి పట్టకుండా విజయాన్ని చూస్తావు, యుద్ధము చేయకుండా విజయాన్ని పొందుకుంటావు, అలా చూస్తూ ఉండన్నాడు. తెల్లారింది.
యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోపల అష్షూరు వారి దండుపేటల నుంచి కబురు, ఒక్కడు కూడా బతికిలేడు. 185,000 మంది సైన్యం, అష్షూరు సైన్యము పెట్టల్లా రాలిపోయి ఉన్నారు. నీవు అనుకుంటున్నావు నీ ఎదుట ఉన్నటువంటి సమస్యల సమూహాన్ని చూచి, లేదా నీవు కలిగి ఉన్నటువంటి బలహీనతల పరిస్థితులను చూచి, నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని చూచి, అయ్యో ఈ 185,000 మందిని నేను ఒక్కడిని ఎలా జయించగలను, నా శక్తి, నాకున్న సంపత్తి, నాకున్నటువంటి ధైర్యము చాలా తక్కువే అని అనుకుంటున్నాం. నువ్వు ఊరక నిలిచి చూడంతే నీ పక్షంగా ఆయన కత్తి తిప్పుతాడు, నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు, నీ పక్షంగా ఆయన నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ విశ్వాసులారా, కానీ నువ్వు పెట్టాల్సింది పెట్టుబడి జస్ట్ ఆవగింజంతా విశ్వాసం. నీ పక్షంగా ఉన్న నీ దేవుని మీద నమ్మకాన్ని పెట్టు. ఆయన నీ పక్షంగా యుద్ధం చేసి నీకు విజయాన్ని కలుగు చేస్తాడు. ఇదే విషయాన్ని 118వ సంకీర్తన మనం చదువుకున్నటువంటి మొదటి భాగం 6 నుంచి 7 వచనాలు చెప్పి, దేవుడు మనకు పక్షంగా ఉన్నాడు. నా శత్రువులు నాకేమి చేయగలరు, నా శత్రువు నాకేం చేస్తాడు, ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా నా పక్షంగా ఉన్నాడు. శత్రువులను దురుమాడేవాడు, శత్రువులను చెండాడేవాడు, శత్రువును సంహరించేవాడు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. కనుక ఈ లోకములో సమస్యలే శత్రువులై వచ్చిన, బలహీనతలే శత్రువులే చుట్టుముట్టిన, ఇబ్బందులే ఉపద్రవాలే నా మీదకి చెలరేగి నన్ను మట్టు పెట్టాలని ప్రయత్నించిన, వాటన్నిటితో పోరాడి నాకు జయమిచ్చే దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నేను దేనికి భయపడతాను? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మన పక్షంగా ఎలాంటి వకాల్తా పుచ్చుకుంటాడో తెలుసా? అపవాది దేవదూతలందరూ దేవుని సముఖంలో నిలిచి ఒక సమయము తటస్థించింది. అపవాది కూడా వచ్చాడు. దేవుడు అపవాదితో అంటున్నాడు, ఎక్కడి నుంచి వచ్చామంటే భూలోకంలో అటు ఇటు తిరుగుతూ వచ్చాం. అయితే నా సేవకుడు యోబు కనిపించాడా నీకు? కనిపించాడు. అతడు ఎంతో యథార్థవంతుడు, భక్తిపరుడు, నీతిపరుడు, అతడు ఎలాంటి పాపము చెయ్యనివాడు చెప్తున్నాడు. చేస్తాడు, ఎందుకు చేయడు? నువ్వు అన్నీ ఇస్తుంటే ఎవడైనా చేస్తాడు, నువ్వు అన్నీ ఇస్తుంటే ఎవడైనా చేస్తాడు. శ్రమ కలిగితే లేదా నష్టం కలిగితే అప్పుడు తిడతాడు అని చెప్పేసేసి అంటున్నాడు. సరే, నీకు పర్మిషన్ ఇచ్చాను, చేసుకో, ఏం చేసుకుంటావు? ఆస్తులన్నీ పాడు చేశాడు. మళ్ళీ వచ్చాడు. ఏం జరిగింది? నా సేవకుడు చూసావు ఎలా ఉన్నాడు? స్టబన్గా ఉన్నాడు. ఉంటాడు. ఆస్తులు పోయినా తన శరీరానికి హాని కలిగినంతసేపు ఎవడైనా మాట్లాడుకుంటాడు. సరే, అది కూడా ఇచ్చాను, పర్మిషన్ తీసుకో, ప్రాణాన్ని మాత్రం టచ్ చేయకు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు! ఆయన తన సేవకుని పక్షంగా వకాల్తా పుచ్చుకోవడం మాత్రమే కాదు, తన సేవకుని పక్షంగా ఉండి బార్డర్స్ గీస్తున్నాడు, కంచెలు వేస్తున్నాడు. నీవు ఈ లిమిట్ దాటి నా సేవకుని నీవు టచ్ చేయకూడదు, ఈ లిమిట్ దాటి రాకూడదు, ఈ యొక్క గీత దాటి నా సేవకుని ప్రాణాన్ని నువ్వెంత మాత్రము కూడా ఆయాసం కలిగించకూడదని వాన్ చేస్తున్నాడు. ఈరోజు మాటలు వింటున్న ప్రియ విశ్వాసులారా, నీ సమస్యలను చూసి భయపడకపోతున్నటువంటి ప్రియ సంఘమా, నీ సమస్యకు నీకు మధ్య దేవుడు ఒక గీత గీశాడు, నీకు తెలుసా? నీ సమస్యకు నీకు మధ్య దేవుడు తన దూత నుంచాడు, నీకు తెలుసా? నీ సమస్యకు నీకు మధ్య అసలు దేవుడు తానై నిలిచాడు, నీకు తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. నిన్ను ముట్టాలంటే ఆయనను దాటి రావాలి, నిన్ను టచ్ చేయాలంటే ఆయనను జయించి రావాలి. మన జీవితంలో దేవుడు 3 అంచెల భద్రతను వేశాడు. మన ఆస్తికి భద్రతను వేశాడు, మన శరీరానికి భద్రతను వేశాడు, అలాగే మన ప్రాణానికి కూడా భద్రతను వేశాడు. వితౌట్ పర్మిషన్ మనల్ని ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు. కనుక యోబు ధైర్యం ఏంటో తెలుసా? నా విమోచకుడు సజీవుడు, నేను మళ్ళా చూస్తాను. అంటే నా ప్రాణాన్ని లేదా నా యొక్క జీవితాన్ని దేవుడు ఇలా వదిలేయడు. ఖచ్చితంగా దేవుడు నా పక్షంగా పోరాడి నాకు న్యాయం చేస్తాడు, నాకు మేలు చేస్తాడు అని చెప్పి యోబు మాట్లాడుతున్నాడు. ఇదే యోబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్నాడు, ప్రభువు లేదా దేవుడు నా పక్షంగా సాక్ష్యం పలుకుతున్నాడు. నిజమే, అపవాది ఎదుట యోబుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు యోబు గ్రంథం మన ఎదుట సాక్ష్యాన్ని చెప్తుంది. ఏమిటంటే దేవుడు యోబు పక్షంగా ఉండి బలహీనతలను, సమస్యలను, ఇబ్బందులను జయించి రెట్టింపు ఆశీర్వాదాన్ని గెలుచుకున్నాడు. ఈరోజు యోబు పక్షంగా ఉండి యోబును గెలిపించిన దేవుడు నీ పక్షంగా కూడా ఉన్నాడు, నిన్ను కూడా గెలిపిస్తాడన్న సంగతిని మర్చిపో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24-25 వచనాలు. అగ్నిగుండంలో పడేశారు, తెలుసు.
వారికి ఉన్నటువంటి ధైర్యం ఏంటో తెలుసా? షద్రక్ మేషక్ అబేద్నెగో పక్షంగా ఎవడు లేడు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ బానిసలు, వీళ్ళక్కడ అనాథలు, వీడిని కొట్టినా తిట్టినా ఎవడు అడిగేవాడు లేడు అని చెప్పి పట్టుకుని అగ్నిగుండంలో విసిరేశారు. దేవుడు ఊరుకుంటాడా? రాజు, రాజ్యము, సైన్యము ఒక పక్షంగా ఉంటే అగ్నికి షద్రక్ మేషక్ అబేద్నెగో అనే తన ముగ్గురు స్నేహితులకు మధ్య ఎవరున్నారండి? దేవుడున్నాడు. బయటికి తీసినప్పుడు అగ్ని వాసన అంటలేదటండి, తల వెంట్రుకలు ఒకటి కూడా కాలిపోదటండి, వస్త్రములు పాడుగాలేదటండి. వైద్యులు పరీక్షించినప్పుడు ఎలాంటి ఆనవాళ్ళు, ఛాయలు వారికి లేదు. కారణం ఏంటంటే దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగో పక్షంగా ఉండి అగ్ని గుండము నుంచి వారిని తప్పించాడు. ఈరోజు ప్రియ విశ్వాసి, నీ జీవితంలో కూడా అగ్ని వంటి మహాశ్రమలు నిన్ను కాల్చివేయడానికి తొందరపెడుతున్నాయేమో, ఆ జ్వాలలను చూసి నీవు అల్లాడిపోతున్నావేమో. నీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ పక్షంగా ఉంటుండగా అగ్ని నీకు విరోధంగా పనిచేయగలదా? జ్వాలలు నీకు విరోధంగా పనిచేయగలవా? అగ్ని వంటి శ్రమలు నిన్ను అంటగలవా, ముట్టగలవా, కాల్చగలవా? ఆలోచించు. ఆయన సృష్టికర్త నీ పక్షంగా ఉన్నాడు. సృష్టించబడిన అగ్ని కానీ మరి ఏది కూడా నిన్ను ఏమి కూడా చేయలేదు అన్న సంగతి. అదే దానియేలు 6:22లో రాజు వచ్చాడు. ఉదయం తెల్లవారింది. జీవము గల దేవుని కుమారుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన రాజు చిరంజీవి అగును గాక. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా ఎంచబడుతున్న గనుక తన దూతను పంపించి సింహముల నోళ్లను, దానియేలు సింహాలతో పోరాడే శక్తి కలిగిన వాడేనా? సింహ పంజాల నుంచి తప్పించుకునే బలము కలిగిన వాడా? సింహాల బోరులో పడవేయబడి తిరిగి బయటకు రాగలిగినటువంటి నైపుణ్యత దానియేలుకుందా? లేదు. మరి ఎలా బతికాడు అంటే దేవుడు దానియేలు పక్క నుండి సింహాలు నోళ్లు మూసుకుని కూర్చోలా చేశాడు. దేవుడు తన దూతను పంపించి సింహాలు అంగుళం కూడా కదలకుండగా అణిగి మణిగి ఆ రాత్రంతా కనీసం అవి గాండ్రించకుండా నోరు మూసుకుని కూర్చున్నాయండి. ఈరోజు శత్రువు, శ్రమ, బలహీనత, ఇంకా ఏదైనా ఇబ్బంది, ఉపద్రవము నిన్ను మింగేయడానికి గాండ్రించి కూర్చుంది అని నీవు భయపడుతున్నావేమో. దానికి నీకు మధ్య నీ దేవుడు సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. ఎలా వస్తావో వచ్చి నా సేవకుడిని టచ్ చేయి, ఎలా వస్తావో నా యొక్క దాసురాలని, నా కుమారుని, నా కుమార్తెను ముట్టుకొని నేను చూస్తానంటున్నాడు ఆయన. ఇదంతా నీకు తెలియదు, కానీ నీవు అలాంటి శ్రమల నుంచి బతుకుతున్నావు, అలాంటి కష్టాల నుంచి విడుదల పొందుతున్నావు. కారణం ఏంటంటే నీకు తెలియకుండానే దేవుడు నీ పక్షంగా ఉండి సింహాల నోళ్లను మూయిస్తున్నాడు, అగ్నిని చలారుస్తున్నాడు, సమస్యలను తరిమేస్తున్నాడు. నీవు సంతోషంగా బతకడానికి ఆయన ఒక చక్కటి ప్లాట్ఫామ్ వేస్తున్నాడు. నిజమే ప్రియులారా, ఈరోజు మనము కలిగి ఉన్న దేవుడు అంత గొప్ప దేవుడు అన్న సంగతిని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అంత శ్రేష్టమైనటువంటి దేవుడు అనే సంగతిని వాక్యము ద్వారా మనము నేర్చుకోబద్ధులమైనాం. అలాంటి దేవుడిని కలిగి ఉన్న నీవు, నేను మన విశ్వాస ప్రయాణంలో దేనికి భయపడి, దేనికి చింతపడి, దేనికి కృంగిపోయి మన విశ్వాసమును విడిచిపెట్టాల్సినటువంటి అవసరత లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. చివరి నిమిషం వరకు ఆయన కాపాడుతూ ఉంటాడు. అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటావు, కానీ అగ్నిలోంచి అలా పట్టుకుని పైకి లేవనెత్తినట్టు, సింహాల నుంచి అలా తప్పించినట్లు, ఎర్ర సముద్రంలోంచి నిన్ను అలా నడిపించినట్లు చాలా సులువుగా నీ జీవితంలో ఆయన విమోచన కార్యాలను లేదా విడుదలను కలుగు చేస్తాడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. 138వ సంకీర్తన 8వ చరణంలో మన పక్షముగా ఆయన కార్యములను, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను కార్యాలు తలపెడుతున్నానండి, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, సలహా ఇచ్చేవారు ఎవరు లేరు, నా పనులలో, నా కార్యాలను నేను ఫెయిల్ అవుతానేమో. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ కార్యాలలో నీ పక్షంగా ఆయన ఏం చేస్తాడండి? సఫలం చేస్తాడు, సఫలం చేస్తాడు. అలాగే యెషయా 26:12లో మన పక్షంగా ఆయన మన పనులను సఫలం చేస్తాడు. ఆయన మన పక్షంగా ఉండి మన కార్యాలను సఫలం చేస్తాడట, మన పనులను కూడా సఫలం చేస్తాడట. ఇంకో విషయం ఏంటంటే మనం చదువుకున్న ఈ భాగంలోనే 8వ అధ్యాయం 26వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయించున్నాడు. రోమా 8:26. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. 34వ వచనంలో కూడా చివరి భాగంలో చూస్తే క్రీస్తు యేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును కూడా ఆయనే.
ఇవన్నీ చేయడం మాత్రమే కాదటండి, దేవుడు మన పక్షంగా ఏం చేస్తానట? ప్రార్థనలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మన పక్షంగా, ఆత్మ మన పక్షంగా ఏం చేస్తున్నాడట? ప్రార్థనలు చేస్తున్నాడట. బలహీనతలో మనం కృంగిపోకుండా, సమస్యలలో మన విశ్వాసము దిగజార్చుకోకుండా, ఇబ్బందులలో మనం భయపడిపోకుండా, మన ప్రతి అనుభవంలో ఆయన మన పక్షంగా దేవుని సన్నిధిని విజ్ఞాపనం చేస్తున్నాడు అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ విశ్వాసులారా, దేవుడు మన పక్షంగా ఉంటుండగా, ఇట్లుండగా ఎన్ని విషయాలు చూసాం, ఇన్ని సాదృశ్యాలు ఉండగా, ఇన్ని అద్భుతాలు మనము వింటూ ఉండగా, చదువుతూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా, ఇలాంటి గొప్ప కార్యములు చేసిన దేవుని గురించి మనము తెలిసి ఉంటుండగా, దేవుడు మన పక్షంగా ఉంటుండగా నీకు విరోధి ఎవడు? నీ బలహీనత కానీ, లేదా నీ శత్రువు కానీ, నీ సమస్య కానీ, నీ ఇబ్బంది కానీ, నీ వ్యాధి కానీ, నీకు విరోధముగా ఏది కూడా, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధం కాదు. సమస్య కూడా వర్ధిల్లదు, శత్రువు కూడా వర్ధిల్లడు, నీ బలహీనత కూడా వర్ధిల్లదు. నీకు విరోధముగా ఏది పని చేసినా ఆయన దానిని వర్ధిల్లా నీయడు. ఎందుకంటే మన పక్షముగా ఉన్నవాడు, మనల్ని ప్రేమించినవాడు, మన పక్షంగా ఉన్నవాడు, తన కృపను మన ఎడలు చూపినవాడు, మన పక్షంగా ఉన్నవాడు, మన కొరకు సిలువను మోసినవాడు, మన పక్షంగా ఉన్నవాడు, మన శ్రమను భరించినవాడు, మన పక్షంగా ఉన్నవాడు, మన శాపాన్ని వహించినవాడు, మన పక్షంగా ఉన్నవాడు, మన పాపాలను భరించి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని సమర్పించినవాడు. మన పక్షంగా ఉన్నవాడు మామూలుడు కాదండి. మన పక్షంగా ఉన్న దేవుడు మామూలు దేవుడు కాదు. మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేసాడండి. ఇంకా ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మిగతా విషయాలన్నీ ఏంటండి? చాలా చిన్నవి. మనకున్నటువంటి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, తొందరలు కానీ. అందుకని మనం ఈ యొక్క సీజన్లో పలుమార్లు చదువుకున్నటువంటి 53వ అధ్యాయం యెషయా గ్రంథం 4-6 వచనాలు, ఆయన మన వ్యసనాలను భరించాడు, పాపాలను భరించాడు, దోషాలను భరించాడు, అన్నిటినీ భరించాడు. ఇవన్నీ కూడా ఎందుకంటే మన పక్షంగా ఆయన నిలిచి మనల్ని విమోచించుట కొరకు, మనల్ని విడిపించుట కొరకు, రక్షించుట కొరకు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. నిజమే, మన పక్షంగా ఆయన దోషిగా నిలబడ్డాడు, మన పక్షంగా ఆయన శ్రమలు పొందాడు, మన పక్షంగా ఆయన దెబ్బలు పొందాడు, మన పక్షంగా ఆయన ఉమ్మి వేయబడ్డాడు, మన పక్షంగా ఆయన వివస్త్ర చేయబడ్డాడు, మన పక్షంగా ఆయన నలగొట్టబడ్డాడు, విరుగొట్టబడ్డాడు, మన పక్షంగా ఆయన తన రక్తపు బొట్టును చివరి వరకు కార్చాడు, మన పక్షంగా ఆయన మన పాపపు దోషపు రుణమును తీర్చాడు, మన పక్షంగా ఫలానాది ఆయన చేయలేదు అనడానికి ఏది కూడా లేదు. మన పక్షంగా ఆయన సమస్తమును జరిగించి మనలను ఆయన సన్నిధిలో నిర్దోషులుగా ఆయన నిలవబెట్టారు అన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను, మన పక్షంగా ఉన్నవాడు బలవంతుడు, మన పక్షంగా ఉన్నవాడు ఆయన సృష్టికర్త అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుని దేవుని కృపలో ధైర్యంగా ముందుకు సాగిపడడం సిద్ధపడదాం. విశ్వాసమును వీడక ఈ విశ్వాస పరుగు పందెమందు మనము దేవుని ఎడల నమ్మకస్తులుగా ముందుకు సాగి నమ్మకమైనటువంటి ఆయన దీవెనను పొందుకోవడానికి సిద్ధపడాల్సిందిగా జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలింపచేసి మన పక్షంగా ఉన్నటువంటి దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఆయన పక్షంగా మనం ఈ లోకంలో జీవించి ఆయన రాక కొరకు ఎదురు చూచి విశ్వాసంలో స్థిరపరచబడి ఆయన రాకలో ఎత్తబడి ఆయన సన్నిధిలో నిరంతరము జీవించడానికి పరిశుద్ధాత్ముడు ఈ మాటలను మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమెను తల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనములు గొప్ప దేవా స్తోత్రం. ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, ఇట్లుండగా ఇన్ని సాదృశ్యాలు ఉండగా, ఇంత ప్రేమ అనుభవిస్తున్న వారమై ఉండగా, ఇన్ని అద్భుతాలు మా జీవితంలో చూస్తున్న వారమై ఉండగా, మా ప్రాణమును పెట్టిన మిమ్మల్ని కలిగిన వారమై ఉండగా, మాకు విరోధము ఈ లోకములో ఏదీ లేదు, విరోధులైన వారు ఏమీ లేదు, విరోధముగా పనిచేసేది ఏది వర్ధిల్లదు నాయన. చాలాసార్లు వీటిని చూచి భయపడి విశ్వాసంలో దిగజారిపోయి మీ కృపకు దూరం అయిపోతున్నామేమో. మీరు మా పక్షంగా ఉన్నారు, దేనికి భయపడాల్సిన జడియాల్సిన పని లేదు ప్రభా. భూలోకమును తలకిందులు చేయవారు వీరే అని అపోస్తలులు పామరులు సాక్ష్యము పొందినట్లుగా మిమ్మల్ని కలిగిన మేము కూడా ఈ లోకంలో అంటే సాక్ష్యము కలిగి ముందుకు సాగిపోవడానికి, అనేకులను మీ కొరకు రక్షించడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేసి దేనికి భయపడకుండా జడియకుండా విశ్వాసంలో స్థిరులను కదలని వారును మీ కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి కలిగి జీవించడానికి సహాయం చేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.